వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ నిధులు మంజూరు చేసింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం వల్లనే సాధ్యమైందనేది స్థానికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం 1,299 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణాలకు 1,235 కోట్లను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ నిధులు త్వరలోనే విడుదల కానున్నాయి. మొత్తం 2,535 కోట్లు నిధులు ఈ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, కేంద్ర ఉద్యోగుల గృహాలకు ఖర్చు చేస్తారు. సుమారు 8,000 మంది ఉద్యోగులకు ఈ అవకాశం లభిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన సిటీ మోడల్ను తలపిస్తుంది అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. ఇప్పటికే సెక్రటేరియట్లోనూ దాదాపు 8,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వసతి గృహాల నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా కార్యదర్శులకు, మిగిలిన ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు, హెచ్ఓడీలకు ఆల్రెడీ ఇప్పటికే దాదాపు నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. గృహ నిర్మాణాలు వీళ్ళకి ఆఫీసులు ఎలాగో సెక్రటేరియట్ ఉంటుంది కాబట్టి కేవలము వసతి గృహాలు మాత్రమే నిర్మిస్తున్నారు. కార్యదర్శులకు దాదాపు అన్నీ కూడాను డూప్లెక్స్ హౌసులు మంచి హంగులతో నిర్మాణాలు చేపట్టారు. ఇక మంత్రులకు కూడా డూప్లెక్స్ హౌసులు మంచి అధునాతనమైనటువంటి వసతి సౌకర్యాలతో నిర్మాణాలు చేపట్టారు. ఈ కేంద్ర ప్రభుత్వము నిర్మించబోతున్న గృహాలు, కార్యాలయాలు ఇవన్నీ చూసినప్పుడు అమరావతికి ఒక మంచి లుక్ వస్తుంది. అమరావతి చాలా బాగా ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడితే కానీ ఈ స్థితికి అమరావతి వచ్చింది అనేది ప్రజల్లోనూ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళలోనూ జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఆంధ్రప్రదేశ్లో రెండో అంశం, ఈరోజు జరిగినటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, ఆ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి డిఎస్సి లోపాలపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. డిఎస్సి పేపరు లీక్ అయింది. డిఎస్సి పేపరు తయారు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఆ తర్వాత డిఎస్సి పరీక్ష కూడా రాశారు. నవీన్ అనే ఉద్యోగి డిఎస్సి పరీక్ష రాస్తే ఆయనను మీరు ఇంటర్వ్యూకి రావచ్చు అని చెప్పేసి మెసేజ్ పంపించి ఆ తర్వాత ఆయనకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఉద్యోగము లేకుండా చేశారు. దీంతో నాకెందుకు ఇట్లా అన్యాయం చేశారని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇదంతా చూస్తూ ఉంటే మేము తప్పు చేశాము కాబట్టి అతనికి ఉద్యోగం ఇస్తే ఇరుక్కుంటాము అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ విధంగా చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇక స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అమ్ముకున్నారు, అవినీతి జరిగింది అనేది కూడా ఆయన ఆరోపణలలో ఒక భాగం. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ కోటా విద్యార్థిని, గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని కూడా ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా అక్కడే కూర్చోపెట్టి ఇదిగో 1:2 ప్రకారము పిలిచారు, మరి ఇతనికి ఉద్యోగం ఇవ్వలేదు, మీరు చూడండి అని చెప్పేసి ఆ గోల్డ్ మెడల్స్ అవన్నీ కూడాను ప్రెస్ మీట్లో చూపించారు. ఆ పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. 1:1 కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్లో ఈయన కరెక్ట్గానే చేసినాడు, గోల్డ్ మెడల్నే చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితే మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దొరికాయ నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రభుత్వం తప్పు చేసింది, డిఎస్సిలో గతంలో మేము 6,000 మందికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని క్యాన్సిల్ చేసి మొత్తం కలిపి 16,000 మందికి మెగా డిఎస్సి అనే పేరుతో దగా డిఎస్సిగా
దీన్ని తీర్చిదిద్దారు. ఈ పేపరు లీక్ అయింది. తన అనుకున్న వాళ్లకు లోకేష్, ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఈ విధమైన చర్యకు పాల్పడ్డారు. అసలు డిఎస్సి అంటేనే అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించింది, కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాల్సింది. కానీ కలెక్టర్ను పక్కన పెట్టేసేశారు, సెంట్రలైజ్ చేశారు. ఒకే చోట ఎగ్జామ్ మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కలిపి ఎగ్జామ్ పెట్టేసేసి ఒకే చోట ఇంటర్వ్యూలు ఏంటి? ఇదంతా డిఎస్సి అంతా అవకతవకలమయము. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం కష్టపడి పనిచేసి చదువుకొని ఉద్యోగాల కోసం టెస్టులు రాస్తే వాళ్ళ జీవితాలకు అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవహారం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలు ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ డిఎస్సి అభ్యర్థుల్లోనూ అలజడి సృష్టించాయి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాసి ఉద్యోగాలు రాని వాళ్ళంతా చాలామంది ఒక వారం రోజుల క్రితము జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరించారు. మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకే ఈరోజు ప్రెస్ మీట్లో ప్రస్ఫుటంగా అన్ని వివరాలు వెల్లడిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టాడు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ ఆయన సోదరుడు కేశినేని నాని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అది ఎప్పటి నుంచి? ఎన్నికలకు ముందు నుంచి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీటు సంపాదించేందుకు కేశినేని చిన్ని చేసిన ప్రయత్నాలు విజయవంతం కావటం, అదే క్షణంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేయడం దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్య వార్ మొదలైంది. ఈ వార్కు ప్రధాన కేంద్రము తిరువూరు నుంచి ఈ వారు మొదలైంది. ఆ తర్వాత కేశినేని చిన్నిపై కేశినేని నాని చాలా ఆరోపణలు చేశాడు. ఇతను సంపాదించిందంతా అక్రమ సంపాదనని, కొన్ని కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడి డబ్బు సంపాదించాడని చాలా ఆరోపణలు చేశాడు. ఇటీవల కాలంలో చాలా తక్కువ ధరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీలకు నిధులు కేటాయించాడు. ఇది కూడా తప్పే అని చెప్పేసి ఆరోపించాడు. 2 రోజుల క్రితము ఈ నెల 6వ తేదీన దొంతినేని రాంబాబు అనే వ్యక్తి విజయవాడ పడమటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆయన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. ఈయన కేశినేని చిన్ని ఆఫీసులో ఉద్యోగులకు చిన్నికి సరిగ్గా పడడం లేదు, ఇది అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ నిర్వహణ వ్యవస్థ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు వైరల్ అయింది. ఇది అనవసరంగా పెట్టినటువంటి పోస్టు. నా ఉద్యోగులకు నాకు మధ్య ఎటువంటి స్పర్ధలు లేవు. అసలు ఉద్యోగులుగా మేము ఆయన దగ్గర చాలా కష్టపడి బాగా పనిచేస్తున్నామని చెప్పేసి కేశినేని చిన్ని వద్ద ఉన్న ఉద్యోగుల్లో కొంతమంది వెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇంటికి వచ్చి అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు. అట్లాగనే అతన్ని అరెస్ట్ చేయాలని, రాంబాబుని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది అన్యాయము అని చెప్పేసి కేశినేని నాని పోలీస్ కమిషనర్కు ఒక 3 పేజీల లేఖను రాశాడు. ఈ విధంగా చిన్ని ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు, దోపిడీ వ్యవస్థగా మారాడు, ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నాడు అనేది ఆయన ఆరోపణలు చేయటం, ఆయన ఆరోపణలను చిన్ని ఖండించటం, ఇది చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ అన్నదమ్ముల సవాల్ ఎప్పటికీ ముగుస్తుందో ఏమో తెలియదు. కేశినేని చిన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ అట్లాగనే క్రికెట్ అసోసియేషన్లో చైర్మన్ కావడం వల్ల ఆటల కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొంటున్నాడు. కేశినేని నాని అప్పుడప్పుడు మాత్రమే ట్విట్టర్ వేదికగానో లేకపోతే వాట్సాప్ వేదికగానో స్పందిస్తున్నాడు. పెద్దగా ఆయన విజయవాడలోని కార్యకలాపాల్లో, రాజకీయ కార్యకలాపాల్లో అసలు పాలు పంచుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నుండి కూడా బయటకు వచ్చాడు కాబట్టి రాజకీయంగా దూరంగా ఉంటున్నాడు. అయినా అన్నదమ్ముల మధ్య మాత్రము పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూనే ఉంది.